నా పేరు శ్రీవాణి అండి. నేను బళ్ళారి నుండి వచ్చాను. యాక్చువల్గా మా ఊళ్ళో ఫిబ్రవరి 24th సేతు విజ్ఞాన్ వర్క్షాప్స్ ఆస్ట్రోపరేషన్ ఉండే. అంతకుముందు కూడా నేను మెడిటేషన్లో ఉండేదాన్ని ఒక 3-4 years నుండి. అంటే ఒక హాబీ లాగా ఒక 2 hours మార్నింగ్ మెడిటేషన్ చేసేదాన్ని, ఒక 2 hours నైట్ మెడిటేషన్ చేసేదాన్ని. కనిపించిన వాళ్ళందరికీ ఎవరిని వదలకుండా ధ్యానం గురించి చెప్పించేదాన్ని. అంటే ఒక జస్ట్ ఇట్స్ లైక్ ఏ హాబీ, ఒక డైలీ రొటీన్గా ఉండేది. ఎప్పుడైతే సేతు విజ్ఞాన్ క్లాస్ మా ఊళ్ళో జరిగిందో ఐఎమ్ రియలీ అసలు ఎలా ఇన్స్పైర్ అయిపోయాను అంటే ఉన్నట్టుండి ఒక్కసారి ఒక 20-30% ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఒకేసారి 90-95 వరకు రేజ్ అయిందనమాట. అసలు మామూలుగా నాకు నిద్ర నీళ్ళు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు అవకాశం ఇస్తే 24 hours నిద్రపోతాను. అంత ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ స్లీప్ అనమాట. ఎగ్జామ్స్ నేను MBA చదువుకున్నాను, ఫ్యాషన్ డిజైనింగ్ అయింది. ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ కోర్స్ అనమాట. అంటే దానికి ఫుల్ టైం డెడికేట్ చేసేది ఉంటుంది. అయినా నేను ఎప్పుడు కూడా క్లాస్లో వినడము, ఒక్కసారి ఏదైనా అట్లా జస్ట్ బుక్స్ రివైజ్ చేయడం అనమాట. ఎక్కువ నిద్రపోయేదాన్ని. మా మదర్ అనేవాళ్ళు, నీకు మార్క్స్ లెక్చరర్స్ బై మిస్టేక్ ఏదో మంచి మూడ్లో వేస్తున్నట్టున్నారు, నువ్వు అసలు చదవవు, మిగతా పిల్లలు ఎప్పుడు బుక్స్ పట్టుకొని ఉంటారు అని అనేవాళ్ళు. నేను అలా లిజనింగ్ ఒకసారి కాన్సన్ట్రేషన్తో చదవడం అలా ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ సేతు విజ్ఞాన్ క్లాస్ ఉండింది, తర్వాత ప్రేమనాథ్ సార్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళ గైడెన్స్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సబ్జెక్ట్ వింటూనే రియలీ నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉండేది. నాకు డ్రీమ్స్లో వచ్చేసి కొన్ని సీన్స్ కనిపించేది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి. అంటే చాలా పెద్ద హాల్ అనమాట. సమ్ lakhs people కూర్చొని ఉన్నారు. లాట్ ఆఫ్ కమాండర్స్ విత్ గన్స్ అనమాట వచ్చేసారు. అందరినీ షూట్ చేస్తున్నారు. రీజన్ ఏం తెలియదు. నేను ఉన్నాను మధ్యలో, నన్నేం చేయలేదు. అక్కడొకరు మిగిలిపోయారన్నమాట. అందరూ షూట్ చేస్తున్నారు, ఎవరంతకు వాళ్ళు పడిపోతున్నారు. అసలు ఎవరికి ఏం రిలేషన్ ఏం తెలియదు. చిన్నప్పటి నుండి వచ్చేది ఇలా ఒక 4-5 సీన్స్ నాకు కనిపించేది. సముద్రంలో వాటర్ అంతా పొంగిపోతున్నట్లు, కొండలు పగిలిపోతున్నట్లు, తర్వాత ఎడారిలో శాండ్ అంతా ఒక్కసారి విజృంభిస్తున్నట్లు, అక్కడంతా మెంబర్స్ ఉన్నారు, అక్కడక్కడ కొందరు సేవ్ అవుతున్నారు. ఈ గన్స్ దీంట్లో మాత్రం వాళ్ళు షూట్ చేస్తూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న ఫేసెస్ ఎలా అంటే ఒక లైట్ లాగా కనిపిస్తున్నాయి. కొందరేమో బచావ్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది అయిన తర్వాత ఒక్కొక్కసారి నేను నిద్ర నుండి లేచి ఏడ్చేదాన్ని. ఏంటి ఇలాగ అయిపోతా ఉన్నారు అందరూ, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నాకేం అవ్వలేదు కదా, ఎందుకు వీళ్ళకి ఇలా అవుతుంది అని చాలా బాధపడి వెక్కి ఏడ్చి మళ్ళీ వాటర్ తాగి పడుకునేదాన్ని. ఎందుకు ఇలా వస్తుందని చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేదాన్ని. వాళ్ళు నువ్వు ఏదేదో ఊహించుకొని ఉంటావు, అదే నీకు కళలో వచ్చి ఉంటుంది అని చెప్పేవాళ్ళు. తర్వాత చిన్నప్పటి నుండి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. ఏమిది మార్నింగ్ అవుతుంది, నైట్ అవుతుంది, తర్వాత మళ్ళీ మన వర్క్స్ చేసుకుంటాము, మళ్ళీ అయిపోతుంది. అసలు సంథింగ్ ఏమి ఇది డైలీ రొటీన్ చిన్నప్పటి నుండే ఉండింది నా మైండ్లో. సంథింగ్ ఉంది మన లైఫ్లో, సంథింగ్ వీ హ్యావ్ టు అచీవ్, అదేదో ఉంది, అదేంటి, టైం అనేది వేస్ట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత ఈ మానవ జాతిలో ఎందుకు ఈ అంతరం, ఒకరు వరీస్లో ఉన్నారు, ఒకరు హ్యాపీగా ఉన్నారు, ఒకరు మనీతో ఉన్నారు, ఒకరు మనీ లేదు, ఏంటి డిఫరెన్స్, అంతా ఒకటే కదా అని భావన ఉండేది. ఎప్పుడైతే ఈ సేతు విజ్ఞాన్ క్లాసెస్ అటెండ్ అయ్యానో తర్వాత అంటే ఎంత డీప్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఐ టుక్ ఇన్ టు మై హార్ట్ అనమాట. ప్రతి వర్డ్ కూడా ఎలా అంటే జస్ట్ నేను సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటున్నాను కాదు, ఐ షుడ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనే విధంగా నేను ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాను. తర్వాత మెటీరియల్ చదవడము, ట్రాన్స్లేషన్స్ చేయడము, ఎలా అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక మంచి ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయి ఎన్ని చేంజెస్ అంటే నేను ముందు నా థింకింగ్ ఎలా ఉండేదంటే ఐఎమ్ ఎ బిగ్ ఫెయిల్యూర్, నేను ఏదనుకుంటే అది జరగదు, నేను ఏది ఆశిస్తే అది అవ్వదు, అలా చాలా నెగిటివ్ థాట్స్ ఉండేదన్నమాట. అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుండి అలా అయ్యి వచ్చాను, నేను అనుకున్నది ఏది జరగట్లేదు అనే ఫీలింగ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్తో నేను కాంటాక్ట్ పెట్టుకున్నానో, ఎప్పుడైతే ఈ సేతు సబ్జెక్ట్ ఈ థాట్స్లో ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుండి ఎవ్రీథింగ్ ఇంకా చేసి పోవడానికి కాదండి, ఇంకా అనుకుంటుండగానే ఎవ్రీథింగ్ సక్సెస్ అనమాట. అసలు ఫెయిల్యూర్ అనేది చూడట్లేదు, ఎలా వెళ్ళిపోతున్నాను. మా మదర్ అయితే ఇదేమిది ఫుల్ హై స్పీడ్లో వెళ్తున్నావు, బ్రేక్ లేదు, ఏం లేదు, వద్దు, ఇంత హై స్పీడ్ వద్దు, మీడియంలో వెళ్ళు. ఇప్పుడు మా మదర్ అప్పుడు ఎప్పుడు నిద్రపోతామని తిట్టేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు ధ్యానం చేస్తామని వచ్చి వాచ్మెన్ లాగా చేస్తారనమాట. వస్తారు, తట్టి పనుకో, ఫస్ట్ కొంచెం సేపు పడుకో, నేను మళ్ళీ మేము హాస్పిటల్లో జాయిన్ చేయలేము, నువ్వు ఎప్పుడు చూస్తే బుక్స్ చదువుతావు, ధ్యానం చేస్తావు,
టీవీ లేదు, మూవీ లేదు, ఎక్కడికి వెళ్ళవు, ఎప్పుడు క్లాసెస్ ఇది అది అంటాము, వద్దు కొంచెం సేపు పడుకొని. ఇప్పుడు నాకు ఆ విధంగా వాళ్ళు గైడెన్స్, నిద్రపో కొద్దిగా టైం, నిద్రపో అని చెప్తున్నారు. ఎంతసేపు మెడిటేషన్ చేసినా ఇంకా తప్పున తీరదు. నేను బాలకృష్ణ సార్ని అడిగాను ఒకసారి, సార్ ఎందుకో ఇలా ఉంది సార్, అసలు అంటే చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాను అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రేమ్నాథ్ సార్ వాళ్ళ బ్యాచ్లో ఇలా వెళ్తూ ఉన్నాను టోటల్ ప్రచారంలో. ఒక 5 days అంటే మళ్ళీ బల్లార్లో ఉన్నా కూడా మాకు క్లాసెస్ ఉంటుంది. సూర్యనారాయణ సార్ గారు ఫోన్ చేసి ఇక్కడ క్లాస్ ఉంది వెళ్ళండి మేడం అని చెప్తారు. రోజుకో క్లాస్ ఉంటుంది. కానీ ఏంటి వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఫుడ్ ఏది అసలు దేని మీద లేదు కాన్సన్ట్రేషన్ అనమాట. ఓన్లీ డూ మెడిటేషన్, డూ దిస్, స్పిరిచువాలిటీ ఒక పిచ్చి, జస్ట్ లైక్ ఏ డ్రంకడ్ అనమాట. ఒక తాగుబాతు లాగా అయిపోయింది నా పరిస్థితి. అట్లాగా ఇందులోనే ఇంకా వేరే సబ్జెక్టే వద్దు, వేరే ప్రపంచం అనే విధంగా. అంటే నేను అంత ఫ్రీక్వెన్సీకి వెళ్ళాను అనమాట. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్స్ అనమాట. నిజంగా ఇదే జీవితం యొక్క పరమార్థము. ఎందుకు నాకు ఆ సీన్స్ కనిపించాయి, అసలు నా పర్పస్ ఏంటి, నేను ఎందుకు ఇక్కడ వచ్చాను, నా డ్యూటీ ఏంటి, నేను ఎంతమందికి ఈ విధంగా ధ్యానం చెప్పాలి. విత్ ఆల్ రౌండర్ అనమాట. నాట్ ఓన్లీ కౌన్సిలింగ్స్, నాట్ ఓన్లీ ధ్యాన ప్రచారం, నాట్ ఓన్లీ క్లాస్, నాట్ ఓన్లీ మ్యూజిక్, నాట్ ఓన్లీ ఆల్ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ అయ్యి ఆల్రౌండర్గా అయ్యి ఒక మంచి రూట్ మ్యాప్ ప్రతి ఒక్కరికి అందివ్వగలగాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యేసి మాస్టర్స్ చేయించేవాళ్ళు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్. అక్కడ తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్గా ఉండి నేను ఎంతో జ్ఞానాన్ని, ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను అని ఈ విధంగా ఇందులో చేస్తున్నాను. తర్వాత ఈ కౌన్సిలింగ్లో చాలా నేర్చుకున్నాను. నేను ముందు కూడా చాలా కౌన్సిలింగ్స్ చేశాను, అన్ని కూడా 100% రిజల్ట్. కానీ ఇంకా కాషన్స్, ఇంకా ప్రికాషన్స్. అంటే స్టార్టింగ్లో ఎవరు కూడా ఇలా ఉంటారు, తర్వాత కొన్ని రోజులైనాక చెప్పారు ఈగోస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేది తెలుసుకున్నాను. థ్యాంక్స్ అలాట్.